సోషల్ మీడియా ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న ప్లాట్ఫామ్. న్యూస్ పేపర్లు, మీడియా ఛానళ్ళు ఒకటైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్లు మరొక ఎత్తు. ఇక మరి సోషల్ మీడియాకి కింగ్లు ఎవరంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక్క పోస్ట్తో బమ్మిని తిమ్మి చేయగలరు. ఒక సామ్రాజ్యాన్ని సృష్టించగలరు, కూర్చనుగలరు. ఏదైనా సంస్థ అమ్మకాలు పెంచగలరు, తగ్గించనుగలరు. ఒకసారి ఈ వీడియో చూడండి. Coca-Cola. Boa tarde a todos. Queria dar as boas-vindas à conferência de imprensa da Anvisa. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో ఇతను టేబుల్ పై ఉన్న 2 కోక్ సీసాలు తీసేసి వాటి స్థానంలో నీళ్ల బాటిల్ పెట్టాడు. ఆ ఒక్క సీన్తో కోకాకోలా షేర్లు పతనమై సంస్థ మార్కెట్ విలువలో సుమారు 30,000 కోట్లు నష్టపోయిందంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకో తెలుసా? ఇతని పేరు రొనాల్డో. ప్రపంచపు అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుల్లో ఈయన ఒకరు. ఇన్స్టాగ్రామ్లో ఆయనకు 34 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పైగా క్రీడాలోకంలో రొనాల్డో అంత ఫిట్నెస్ ఉన్న వాళ్ళు అరుదు. అందుకే ఆరోగ్యం గురించి ఆయన ఫీల్ని వేదంగా భావించే జనులు కోకొల్లరు. అదన్నమాట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే. ఆయా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు భారతీయుల్లో అత్యధికంగా ట్విట్టర్లో నరేంద్ర మోడీ, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, విరాట్ కోహ్లీ, పిఎంఓ ఆఫ్ ఇండియా, సచిన్ టెండూల్కర్, హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, ఇలా వీళ్ళంతా ఏదో ఒక రంగంలో ప్రముఖులు. ఆదాయానికి సామాజిక మాధ్యమాలపై ఆధారపడడం వల్లైనా గత కొంతకాలంగా వారి ప్రధాన ఆదాయానికి దీటుగా సోషల్ మీడియా ఆదాయం కూడా ఉంటుంది. విరాట్ కోహ్లీ ఒక్క పోస్ట్కి తీసుకున్న మొత్తం ఎంతో మీకు తెలుసా? అక్షరాల 5 కోట్ల రూపాయలు. అయితే సెలబ్రిటీలు మాత్రమే ఇన్ఫ్లుయెన్సర్స్ అని కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తమ ఫాలోవర్స్ని, తమ సబ్స్క్రైబర్స్ని తమ పోస్టుల ద్వారా ప్రభావితం చేయగలిగే వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సరే. ఉదాహరణకి అఫిలియేట్ మార్కెటింగ్. అమెజాన్ వంటి వెబ్సైట్లలో ఉత్పత్తుల లింకులను షేర్ చేయడం, ప్రమోట్ చేయడం, ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో వారి సొంత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేవాళ్ళు. ఉదాహరణకు విరాట్ కోహ్లీ వ్రాంగ్ అనే బ్రాండ్ ఉంటుంది. అలాగే విజయ్ దేవరకొండ రౌడీ అనే బ్రాండ్ ఉంటుంది. ఇలా అనమాట. ఉదాహరణకు మార్కస్ బ్రౌన్లీ అనే ఒక యూట్యూబరు ఫోన్లు, గ్యాడ్జెట్ల సమీక్షలో 25 ఏళ్లకే ఒక కోటీశ్వరుడు అయ్యారంటే నమ్మండి. ఇంకా చెప్పాలంటే ఫోన్లో ఎక్కువగా ఎప్పుడు సర్క్యులేట్ అయ్యే ఆదివాసీ ఎయిర్ ఆయిల్ని మీరు చూసారా? కమేడియన్ అలీ, బిత్తిర్ సత్తి, చిన్న ఆర్టిస్టులు, చిన్న సెలబ్రిటీలు అంతా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సబ్స్క్రైబర్సు, ఫాలోవర్స్ను ఉన్న వాళ్ళంతా వారి పరిధిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నమాట. ఈ స్టోరీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, స్టోరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.